అంగన్వాడీ తాలూకా మహేష్ కుమార్ గారు. అవును. లెట్స్ గో. yes చెప్పండి. ఇది ఏమైందంటే ఇది అంట తీసుకుందండి. ఇది అంటు కట్టిన దాన్ని మ్యాచ్ కాకుండా ఉండేది అట్లా అయితే ఉంది అంతే. అంటే అంటు కట్టింది మ్యాచ్ కాలేదు. ఎట్లా అంటు ఎట్లా ఆడతాడు మామూలుగా? దీన్ని చూపిస్తాను. చెట్టు ఉంది లోపల ముళ్ళుగా. అదేలేండి, వాళ్ళు ప్లగ్ పెడతా ఉంటారు దానికి పైన ఇది పెట్టేసి అది బ్రింజల్ చెట్టు సన్న చెట్టు తీసుకొని దాన్ని అంటు పెట్టండి చేసింది. ఓకే. సో ఆ విధంగా మనకి ఇలా ప్రాబ్లం కనబడుతుంది. ప్రాబ్లం జాయింట్ కాలేదు సరే. జాయింట్ కాలేదు. దీన్ని ఏం చేయాలి మరి? రీప్లేస్ చేస్తారా? లేదు, అంతే వదిలిపెడతాను. పోతే పర్వాలేదు. లేదు, రికవర్ కావచ్చు అది. ట్రై చూద్దాం. ఆల్రెడీ మీకు ఫ్రూట్స్ వచ్చేసినాయి చూడండి. బట్ ఏమంటే ఇప్పుడు నేను ఈ లీవ్స్ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమైందంటే నేను నీట్ గంట ఏది ఒక కెమికల్ వాడింది. అది ఇంకా ఆర్గానిక్ ఓన్లీ ఆర్గానిక్ లో పోతా ఉంటాను. సూపర్. ఎరువు చూడు, సెకండ్ ట్రిప్ వేసిండాను, ఎరువే వేసిండాను. అది వేస్ట్ సిటీది. మీరు ఫర్టిలైజర్ వేయలేదు అని, పెస్టిసైడ్స్ వాడలేదని కారణం ఏంటంటే ఇదన్నమాట. చూడండి రైతు సోదరులారా, మా ఈయన మహేష్ గారు ఒక్క పెస్ట్ కొట్టకుండా, ఇయాల్ని ఒక పెస్ట్ సైడ్ కొట్టకుండా ఇలా చేశాడు కాబట్టి ఇలాంటి బదనికలు అనేవి ఇంకా మనకి ఈ పొలంలో కనపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఎంత హెల్దీగా ఇతను మెయింటైన్ చేస్తున్నాడు. మీరు చూడండి, మీరు ఈల్డ్ కానీ మీరు ఇలాంటి క్రాప్ని మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఒక రైతు అనే అతను, ఒక ఫార్మర్ అనే అతను ఇంత టెక్నికల్గా ఒక మంచి వేలో దీన్ని ఎలా గ్రో చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఇంత మంచి ఈల్డ్స్ని మన ఈ రైతు మహేష్ గారు తీస్తున్నారు అనమాట. చూడండి, అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్కళ్ళు అగ్రికల్చర్ లాస్ ఉంది, అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ అది ఉంది ఇది ఉందని చెప్పి ఏదో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎంత మంచి రైతులు మన ఇండియాలో, మన పక్క స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ గొప్ప గొప్ప రైతులు ఎంతోమంది మంచి మంచి పంటలు పండిస్తా అగ్రికల్చర్ని ఒక కొత్త పొంతులు తొక్కిస్తున్నారు అనమాట. సో మన మహేష్ గారు వాడే ఇది సిటీ కంపోస్ట్ అనమాట. దీన్ని ఆయన మెన్యూర్గా, అంటే లీవ్స్ని, అంటే మన సిటీలో ఆకులు ఉంటాయి కదా రోడ్ల పక్కన, అవి మున్సిపాలిటీ వాళ్ళు ఆకులన్నీ కలెక్ట్ చేసేసి వాళ్ళు డంప్ యార్డ్లో పెట్టి దాన్ని కంపోస్ట్గా క్రియేట్ చేసి దాన్ని మన రైతులకి ఏంటంటే అందిస్తున్నారు అనమాట. ఆ ఆకులతో చేసిన డీకంపోజ్ చేసిన మెన్యూర్నే మన సారు ఈ యొక్క పొలంలో దీన్ని ఒక ఎరువులాగా వాడుతున్నారు అనమాట. అంతేగా మహేష్ గారు? ఎస్ సార్. సెకండ్ సో ఇది ఆర్గానిక్ అనమాట, ప్యూర్ ఆర్గానిక్. మేము ఆవులదంతా పేడ అంతా ఇస్తాము. అవును. సెకండ్ టర్మ్ ఇది కంటిన్యూస్. అదేండి, ఫస్ట్ ఆవుల పేడ మనది వేసేసి తర్వాత సెకండ్ టర్మ్ ఇది వేసుకుంటాం అనమాట. ఇది వేస్తూనే ఉంటారా మీరు ఎప్పుడు? ఇది 2 మంత్ 1 మంత్ 1.5 మంత్ అంతా వేస్తూ ఉంటాం. వేస్తూనే ఉంటారు. బట్ ఇది ఎంత దీని రేట్ చెప్పాలా? కొంచెం నాకు ఒక టిప్పర్ వచ్చి నాకు 15,000 అవుతుంది. ఒక టిప్పర్ అంటే ఎన్ని క్యూబిక్ మీటర్స్? అది వచ్చి మాకు ట్రాక్టర్ లో ఒక 6 లోడ్. ఓకే, 6 ట్రాక్టర్స్ ఈక్వల్ టు 1 లోడ్ అనమాట. ఇది వచ్చేసి 15,000కి వస్తుంది అనమాట. దీన్నే మన మహేష్ గారు తన పొలానికి వాడుతున్నాడు అనమాట. గుర్తుపెట్టుకొని చూడండి. ఓకే, ఇక్కడ హెచ్కాస్ దగ్గర అది సీడ్ వచ్చింది. ఇది బ్లాక్ జిమ్ అనేసి సీడ్ ఇది. ఓకే, విచ్ కంపెనీ? ఏం కంపెనీ? బ్లాక్ జిమ్. ఆ కంపెనీ చేసేవారు. రిజ్వాన్ వస్తుంది, బ్లాక్ జిమ్ వస్తుంది. రిజ్వాన్ ఎందుకు తీసుకోవట్లేదు మీరు? నాకు ఇది సెట్ అయిందన్న ముందు. రిజ్వాన్ కి దీనికి డిఫరెన్స్ ఏందన్న? రిజ్వాన్ అంటే ఇప్పుడు నేను 1 ఇయర్ పడుతాను దీన్ని. ఇది ఏమంటే లాస్ట్ గంట ఇట్లే ఉంటుంది క్వాలిటీ మాకి. అవును. తర్వాత ఇది రిజ్వాన్ ఏమంటే కలర్ షేడ్ అవుతుంది. ఓకే, అంటే ఫ్రూట్ పడ్డ తర్వాత? ఫ్రూట్ కాదన్నా, ఇప్పుడు 3-4 మంత్ అవుతుంది కదా, 3-4 మంత్ తర్వాత ఈ దీంట్లో కలర్ వచ్చేది. అది ఇప్పుడు మాకు బ్లాక్ కాయ షేడ్ అవుతుందా లేకపోతే ఏం షేడ్ అవుతుంది? కలర్ తక్కువ. కాయ యొక్క కలర్ బ్లాక్ ఉంది కదా, ఇది నేళ్ల కలర్ వస్తుంది. అవును అవును. దాని నుంచి నాకు ముందు నుంచి నాకు సక్సెస్ అయింది దాన్ని. సో ఇది మ్యాజిక్. ఇది ఇప్పుడు అక్కడ శరపవన్ వేసిండు అన్నది, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటాం కదా, చూద్దాం. ఇప్పుడు ఏమంటానన్నా, ఫ్లాట్ కి వచ్చినప్పుడు మేము సైంటిస్ట్ కావాలా? ఎగ్జాక్ట్లీ. ఎవరినో ఇంకా మేము అదే నేను చెప్పబోయేది మీకు. దీని పరిస్థితి ఏందన్న? ఈ చెట్టు పరిస్థితి ఏంది? ఇది జర్మినేషన్ సరిగ్గా కాలేదు. అంతే అంటారా? ఇది ఏమైందంటే జర్మినేషన్ సరిగ్గా కాలేదు, చెట్టు దాడి నుంచి అట్లా. జర్మినేషన్ ఇష్యూ మనకేమి, మన ప్రాబ్లం లేదు. అదేం ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. ఓకే, ఇంక చెప్పను. నేను ముందు ఏమంటే మేము ఫస్ట్ ఏం చేసుకుంటాం కదా. ఇది ఎన్ని ఎకరాలు అన్న మొత్తం? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టారండి? నేను ఇప్పుడు 2 ఎకరాలకి 3,600 పెట్టాను. 3,600 పెట్టారు. స్పేసింగ్ ఎలా పెట్టారా? 8 ఫీట్ పెట్టాను.
8 ఫీట్ పట్టెకి అంటే పట్టెకి సాల్కి 8 ఫీట్ పెట్టారు. మొక్కకి 2.5 పెట్టాను. 2.5 ఫీట్ పెట్టారు మొక్కకి. మరి అటు అంటే ఇటు సాల్లో మరి అటు ఇటు అచ్చా ఒక్క మొక్క పెట్టారా 2 పెట్టారా? అచ్చా ఈ ఒకటే పెట్టారా? 2 ఫీట్లు పెట్టారా? చెట్టుకి 2 ఫీట్లు పెట్టారు. అంటే ఈ రోజులో ఒకటే వేసారు అనమాట మన మహేష్ గారు. అవును సార్, వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పండి. ఇది ఏంటంటే మేము డెలివరీ ఎక్స్ట్రా కావాలా అనేసి దగ్గర పెట్టేది రాదు, మాకు లైఫ్ రాదు. అది ట్రూ. ఏమి ఆరాంగా పెట్టేస్తే దానికి ఉండేదానికి ఫ్రీగా ఉండాలి. అవును, మొక్కకి వెంటిలేషన్ కానీ ఎయిరేషన్ కానీ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు సోలార్ పెట్టినాను, దేని పెట్టాను ట్రిప్స్ అంతా అక్కడే పడైతుంది. చూడండి, ట్రిప్స్కి మన స్టిక్కి ఇన్సెక్ట్స్ స్టిక్కర్స్ కూడా పెట్టారు. చూడండి, ఇక్కడ స్టిక్కర్స్ పెట్టారు, ప్లస్ ఫ్రూట్ ఫ్లైకి ట్రాప్స్ కూడా పెట్టారు. చూడండి, ఇంత ప్రొఫెషనల్గా మీరు ఇలా చేయడానికి మీకు ఏమి ఎక్స్పీరియన్సా లేకపోతే ఏంటి? మీరు మీ ప్యాషనేటా లేకపోతే అగ్రికల్చర్ గురించి ఏంటి? మా నాన్న అంతా అగ్రికల్చర్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి. చూడండి, నిన్న చేంజ్ అయ్యింది, రేత పడింది. ఫ్రూట్ ఫ్లై ఇది ఇదేనా మాకు డ్యామేజ్ చేసేది? చూడండి, ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ చేసేది ఫ్రూట్ ఫ్లై. ఇది పెద్దది కదా, ఇది ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ చేసేది. చూడండి, ఫ్రూట్ ఫ్లై ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది మనకి నైట్ వచ్చి బాగా మన మొక్కల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరో వచ్చి నా కంపెనీది కావాలా, ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్పేసి దానికి కాదు చెప్పేది. ముందు మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఏమైతే కరెక్ట్ మాకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాని నుంచి ఎట్లా సక్సెస్ అయిపోతామన్నా. అవును, ముందుగా మేము నేర్చుకోవాలి. అవును, ఫస్ట్ మనకి ప్రాక్టీస్ తెలియాలి. ఫస్ట్ ఇప్పుడు ఒక ఫ్లాట్ లా ఫెయిల్ అవుతాము, అవును, తర్వాత మేమే ప్రిపేర్ అయిపోతాం. అంటే ఇది ఈ యొక్క బ్రింజాల్ అంటారా దీన్ని? ఎగ్ ప్లాంట్ అంటారు మీరు దీన్ని? బ్రింజాల్ అంటాం. బ్రింజాల్ అంటాం, మామూలుగా దీన్ని ఎగ్ ప్లాంట్ అంటాం. ఇది ట్రిబల్ బి, ఇది ఏమంటే బ్లాక్ జిమ్ అని చెప్తారు. బ్లాక్ జిమ్, రైట్. ట్రిబల్ బి అని చెప్తారు. బలూన్ బ్రింజాల్ అని చెప్తారు. ఓకే, సో ఇది బాటిల్ షేప్ అని చెప్తారు. బాటిల్ షేప్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రయల్స్ చేస్తున్నారు? 10 years నుంచి 10 years నుంచి ఈ వంకాయ అనేది చేస్తున్నారు మీరు. అంటే మీకు ఏ విధంగా దీన్ని సక్సెస్, అంటే మీరు ఇన్కమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎన్ని రోజులు పంటారు యాక్చువల్గా ఇది? ఎంజాయ్ అంటే ఏమైందన్నా, 63కి 1 కిలో అమ్మినాను నేను. 63కి 1 కేజీ? 1 కేజీ అమ్మినాను. ఇప్పుడు 25 ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువ. దాన్ని అంతా బ్యాలెన్స్ చేసుకోనాలా. ఇప్పుడు ఈ క్రాప్ అనేది మీరు ఎన్ని నెలలు ఉంచుతారు? ఇప్పుడు ఒక ఇయర్ ఎక్స్పెక్టేషన్. ఇది గ్రాఫ్టెడ్ కాబట్టి 1 year కాకుండానే ఒక 9 months 10 months గంట పెట్టుకోవచ్చు. ఇప్పుడు యావరేజ్ గా ఏమంటే ఇంకా లెంత్ చేస్తాను అప్పుడు. అవును, ఇప్పుడు మహేష్ గారు ఇప్పుడు మామూలుగా ఒక యావరేజ్ ఒక ఇయర్ లో 1 ప్లాంట్ నుంచి మనం, ఎందుకంటే మీరు సింగిల్ ప్లాంట్స్ పెట్టారు కాబట్టి ఇయర్ లో ఎన్ని కేజీస్ తీయగలుగుతారు జనరల్ గా? మీ యొక్క టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ట్రిప్ కి 3 టన్నులు వస్తా ఉంది అంతా క్లియర్. ఇప్పుడు నాకు స్టార్ట్ అయిపోతే ఇప్పుడు 5 టన్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 5 టన్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని కోతలు తీశారు? ఇప్పుడు 3 కోతలు చేశాను. 3 తీశారు. అంటే ఇప్పుడు యావరేజ్ గా ఆన్ అండ్ యావరేజ్ 4 days ఒక కోత వచ్చేస్తాను. 4 days ఒకసారి ఒక కోత ఇస్తున్నారు మహేష్ గారు. ఇప్పుడు మహేష్ గారు యావరేజ్ గా జస్ట్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక చెట్టుకి ఎన్ని కేజీలు మామూలుగా మనం తీయొచ్చు మొత్తం యావరేజ్ గా? 25-30 kgs అంటే 25 to 30 kg ఈ యొక్క మొక్క యొక్క ఫుల్ లైఫ్ స్పాన్ లో 1 year లో మనం 6 ఆరామ్స్ తీయొచ్చు అనమాట. ఇప్పుడంతా ఇది పోయిస్ అంతా ట్రిప్స్ అంతా తినేస్తుంది, అది మైట్స్ ట్రిప్స్ అంతా తినేస్తుంది. అవును, వచ్చేసింది ఆల్రెడీ, పరాడుతూ ఉంటుంది అది. అవును, చూడండి ఫ్రెండ్స్, ఈ మన ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అనేవి అవి ఈ పొలంలో ఎక్కడ చూసినా ఉన్నాయి. మరి ఇంత ఈ నేచర్ అనేది ఎంత అద్భుతం అంటే అర్థం చేసుకోండి. ఈ మామూలుగా బదనికలు మనకి ఫ్రెండ్షిప్ చేసే పురుగులు అనేవి దాదాపుగా ఏంటంటే ఏదన్నా మైట్స్ ఉన్నా కానీ త్రిప్స్ ఉన్నా కానీ ఏదన్నా ఎగ్స్ ఉంటే కూడా ఇది తినేస్తుంది అనమాట. ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది తింటుంది చూడండి. ఇది ఏంటంటే ఆకు మీద ఏదన్నా కానీ కదులుతా అటు ఇటు కదులుతా అన్ని గుడ్లు ఉన్నాయి ఏదన్నా తినేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫ్రెండ్లీ అనేవి మన దగ్గర ఉండాలి, మన చేలో ఉండాలి. ఉంటే దాన్ని బట్టి ఏంటంటే నువ్వు 100% కరెక్ట్ వేలో అగ్రికల్చర్ చేస్తున్నట్టు లెక్క అనమాట. సో ఇది మన మహేష్ గారికి ఆయనకే సరిపోయిందనమాట ఇలాంటి కల్టివేషన్ చేయడం అనేది. స్టార్టింగ్ మేము ఏం చేస్తాము,
పెట్టి ఆడిస్తాం కదా, ముందే మేము ఏం చేస్తాము, నర్సరీ నుంచి తీసుకొస్తారా లేకపోతే ఎట్లా? ఇది నర్సరీగా పెడతాము. దంట చేయాలంటే మా దగ్గర కాదు, నర్సరీ తీస్తాము. ముందు ఏం చేస్తామంటే మేము కల్టివేషన్ చేస్తాం కదా, దాన్ని చెట్టుకి ఏమంటే డీప్ గా చేసుకుంటాం. అవును, ట్రాక్టర్ డీప్ లా బాగా లోతుగా మనము తవ్వుతాం, అంటే వ్యవసాయం చేస్తాం. గుర్ర అంటారా మీరు? ఏమంటారు మీరు? దాన్ని మేము ట్రెంచ్ అంటారు. ఓకే, ఈ ట్రెంచ్ ఏంటంటే బాగా లోతుగా ఎన్ని ఫీట్లు? 1.5 గంట చేస్తామన్న లోపల. 1.5 ఫీట్ తీసుకెళ్తాము. తర్వాత ఏమంటే ఎరువంతా వేసేస్తాము. మేము ఇండిలు ఇప్పుడు ఇచ్చలేదు, ఎరువు కొత్త మండి అంతా వేసేస్తాము. ఓకే, వేసేసి ఎరువు అంటే ఏంటిది? మన పశువుల పేడ, ఆవులది ఇదే వేస్తారు, ఇంకా వేరే వేయరు. అదేని వేసేసి మేము దీన్ని డీకంపోజర్ వస్తుంది కదా. అవును, ఆ డీకంపోజర్ వాటర్ డ్రింప్ లో ఇచ్చేస్తాను. అవును, ఫస్ట్ మొక్క నాటిన తర్వాత మనం నాటగలిగే ఇచ్చేస్తాము. ఓకే, అప్పుడే డీకంపోజర్ మనం డ్రిప్ లో ఇస్తా ఉండాలి. ఎట్లా ఇస్తారు డీకంపోజర్? ఎంత ఇచ్చారు క్వాంటిటీ చెప్తారా? ఒక డబ్బే వస్తుంది. అవును, చిన్న డబ్బే. 200 లీటర్స్ కి పెట్టేసి 2 kg బెల్లాలు పెట్టేస్తాను. అవును, ఒక వీక్ అంతా రెడీ అయిపోతుంది అది. తర్వాత దీనికి పెట్టేస్తాము. అవును, ఇప్పుడు డ్రిప్ లేకుంటే అట్లా పోసేస్తాము. అవును, పోయడం కష్టం కాబట్టి డ్రిప్ పెట్టడం బెటర్. స్టార్టింగ్ డ్రిప్ పెట్టినలేదు కదా, పోసేస్తాము. దాన్ని రోటరీ కొడతామన్న. ఓకే, అంతా మిక్స్ అవుతుంది. ట్రూ. తర్వాత బెడ్స్ మొత్తాన్ని మీరు రొటేటర్ తో చేస్తారు కాదన్న? ఏమైందంటే తర్వాత ఏమంటే అదంతా తర్వాత ప్రాసెస్ డ్రిప్పులు చేసి పెడతామంటూ. ఓకే, చెట్టు పెట్టేసి తర్వాత ఏమంటే చెప్పు చిన్న ఉన్నప్పుడు ఈ పూలు చేస్తాం డోజర్. ఇక్కడ సొంత హైట్ పూర్ణ లోపలికి తీసుకుంటాం. ఓకే, లేబర్ ప్రాబ్లం మాకు తక్కువ పడుతుంది. అవును, లోపలికి పడింది. ఇప్పుడంతా లోపలికి పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇది నీమ్ కేకు, వంగే ఇంటి పిండి అంతా ఇక్కడ వేస్తాను. ఇక్కడ ఇప్పుడు అది కాంపోస్ట్ పెట్టిన అసలే 1 నెల వస్తుంది కదా, దాని సిటీ కాంపోస్ట్ అది ఇక్కడ పెడతాను. ఇప్పుడు అదంతా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు లెవెల్ చేస్తాను. ఓకే, ఒకేకి అంతా ఇక్కూడదు. అవును, మల్చింగ్ ఇచ్చేది. ఎలా అంటే లైఫ్ రాదు అది. అవును, ఎండపడాలి. ఈయనకి మా మన్నుకి ఎండపడాలి. ఎందుకు చాలా మంది మల్చింగ్ చేస్తున్నారు, ఈవెన్ చిల్లీ చేస్తున్నారు, ప్రతి క్రాప్ స్టైల్ మాది. ఎందుకు అర్థం కావట్లేదు. ఇవాళ రైతులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఈజీ విధానం కోసం, ప్లస్ మరి ఏంటో మనకు తెలియదు కానీ ఏదో మాట్లాడితే కలుపు అంటారు, అదంటారు, లేబర్ కాస్ట్ అంటున్నారు. కానీ మీరు చూడండి, ఎటువంటి మల్చింగ్ షీట్ చేయకుండా ఇప్పుడు ఒక్క స్పాట్ లేదు. చూడండి, మొక్క మీద ఎన్ని రోజుల క్రాప్ సార్ ఇది? ఎన్ని రోజుల క్రాప్ ఇది? ఇప్పుడు 2.5 మంత్ 2.5 months అయింది. చూడండి, మీరు ఈ పొలంలో ఏ చెట్టు అయినా చూడండి, ఒక చిన్న స్పాట్ అన్న, ఒక చిన్న మార్క్ అన్న, చిన్న డ్యామేజ్ అయిన లీఫ్ కానీ ఏదైనా ఉందో చూడండి. ఇది మల్చింగ్ షీట్ అనేది కొంచెం వీడ్స్ వస్తాయి, కాంటలేదు, వీడ్స్ వస్తాయి. కానీ ఆ వీడ్స్ని కూడా కంట్రోల్ చేసి మన క్రాప్ని తీసుకెళ్లే టెక్నిక్స్ కూడా మన రైతుకు తెలుసుకోవాలి. చూడండి, మల్చింగ్ షీట్ లేకుండా బ్రింజాల్ ఓపెన్ కల్టివేషన్ చేయటం అంటే అది ఎంత ఛాలెంజ్ అంటే, కానీ ఇతను మన మహేష్ గారు అధిగమించి సక్సెస్ఫుల్గా అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని ఫాలో అవుతాము. మేము ఎరువేస్తాం కదా, దాన్ని ముందు తెచ్చి ఎండలో పెట్టేస్తారు, వచ్చి పెట్టేస్తారు. మేము అట్లా కాదు, దాని ముందు కాంపోస్ట్ చేసుకుంటాం. కాంపోస్ట్ చేసుకుంటే 10 మొక్కలు వేసేటప్పుడు 1 మొక్క వేస్తే చాలు. మేము అక్కడ ఏముంటుంది రైజోమ్స్, దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఏమంటే చేసేదాన్ని నీట్గా చేయాలి ఏమన్నా కానైనా. అవును, దీని చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసింది ఇది. అవును, ఇదేముంది కదా చెట్టు, దీనికి గ్రాఫ్టింగ్ పెట్టింది ఇది. ఓకే, దీనికి గ్రాఫ్టింగ్ చేసింది బ్రింజాల్. ఇది ఇక్కడ దీనికి గ్రాఫ్టింగ్ చేశారు. ఇది లోపల నుంచి పెట్టింది. ఇక్కడంతా బయలులో పెరుగుతుందన్న ఇది. దాని చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసింది. ఇది ఏం చెట్టు అంటారు మనం మామూలుగా? మా దగ్గర ఏమో అది పిచ్చి చెట్టు, అది మంచి చెట్టు. పిచ్చి చెట్టు, ఉమ్మెత్తి చెట్టు అంటారు. ఉమ్మెత్తి అంటారు, సన్నగా కాయలు పడుతుంది. ఉమ్మెత్తి దీనికి దీంతో కలిపి చేశారు, కలిపి గ్రాఫ్టింగ్ చేసింది. అంటే ఈ బ్రింజాల్ ని ఈ యొక్క ఉమ్మెత్తి చెట్టుతోనే గ్రాఫ్టింగ్ చేశారు. దీన్ని పెట్టారన్న, దీని చెట్టున. అవును, తర్వాత పైనకి ఇది ఇట్లా గ్రాఫ్టింగ్ చేశారన్నమాట. చూడండి, ఇక్కడ గ్రాఫ్టింగ్ జాయింట్ ఇక్కడ ఉంటుంది. అవును, ఇక్కడ జాయింట్ అయ్యింది గ్రాఫ్టింగ్. అక్కడ గ్రాఫ్టింగ్ చేశారు. అవును, ఇది ఇది మా బ్రింజాల్ చెట్టు ఇది. అవును, సో ఈ మన ఉమ్మెత్తి చెట్టుకి దీన్ని గ్రాఫ్టింగ్ చేశారు. అది చూడండి, మన మహేష్ గారు చెప్పింది చూడండి, అక్కడ గ్రాఫ్టింగ్ చేశారు. గ్రాఫ్ట్ అయ్యింది. రైట్, సూపర్. సో ఇలా గ్రాఫ్టింగ్ చేసి ఉంది కాబట్టి దీనికి ఈల్డ్తో పాటుగా హెల్తీనెస్ కూడా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. అప్పుడే చెప్పాను, వీటితో అది పడుతుంది అనేసి, దాని ప్రాబ్లం ఉండదు మాకు. ఓకే, గుడ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అది తర్వాత ఏమంటే చెట్టు అయింది, డోజింగ్ పెట్టామన్నా. ఇప్పుడు ఏమంటే
తర్వాత ఇప్పుడు ఇది వేసుకుంటాం కదా, ఇవి మేము రిస్క్ తీసుకోకూడదు. ఓకే, మాకేం భయం అయిందన్న, ఏమి వచ్చేస్తుంది అంటే మందులు కొట్టి దాని రెస్టిస్ట్రేషన్ పవర్ తక్కువ చేసేస్తాం. అవును. ఓకే, చూడండి ఫ్రెండ్లీ పురుగులు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏమంటే చెట్టుకి రెసిస్టెన్స్ పవర్ ఉండాలంటే మేము చేసుకున్నాం. అవును, చెట్టుకి రెసిస్టెన్స్ పవర్ ఏంటంటే బ్రింజాల్ అంటే అందరికి భయం ఏమో, మన కొట్టాలి. అవును, కరెక్ట్. వచ్చి కొట్టేస్తారు. అవును, మేము ప్రాక్టికల్ గా పెట్టుకోవాలా. అవును, దాంట్లో ఎవరు తీస్తున్నది అది ఏమి, దాంట్లో బ్లూ ఎల్లో ఉంటుంది కదా, అవును, సిస్టమిక్ ఉంటుంది కదా, అవును, దాన్ని వాళ్ళు కంపెనీలు ఏం రెఫర్ చేశారా, అవును, దాంట్లో పోవాలా. అవును, ఈ అంగడిలో ఏం చేస్తారు, దానికంతా మిక్సింగ్ పెడతారు. అవును, దాన్ని అంతా చెడు రకరకాల మందులు ఇచ్చే ఆతంకం అని పోవాలా. అగ్రికల్చర్ లో ఏదన్నా ఆతంకం ఉండకూడదు నాకు. అవును, మందులతోనే మనం ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడంతా ఇవంతా ఉండవే. అవును, ఇలాంటి ఫ్రెండ్లీ అన్నమాట, బయలాజికల్ కంట్రోల్ అంటారు దీన్ని. ఫెరమోన్ ట్రాప్స్, ఈ ఫ్లైస్ కంట్రోల్ అనేది ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బయలాజికల్ కంట్రోల్ ఉంటుంది. ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నా, ఫ్రూట్ ఫ్లైస్ ఏది వచ్చినా కానీ ఇది కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇది సోలార్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎంత దీని రేటు? ఇది 1350 వస్తుంది అంతే, 1350. పెద్దది వస్తుంది, అది 3000 పడుతుంది. అవును, ఏం బ్రాండ్ ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఒక స్ప్రేకి మేము దిక్కుపడుతుంది. అవును, నెక్స్ట్ చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏమంటాను, ఇప్పుడు ఇండిల్ పెడతాను, క్లోజ్ చేస్తాను. ఇది వచ్చి ఏమైందంటే అండి, ఈ రాళ్ళు పడి ఇట్లా స్కెచ్ అయింది, స్టోన్ పడ్డది. చెప్పండి సార్. సో దీనికి మెయిన్ ప్రాక్టీసెస్ అనేవి ఈ విధంగా చేయాలన్నమాట. చేసి మనము నారు తెచ్చుకొని నారు వేసుకుంటాం మామూలుగా. అంటే నారు అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకొని పర్ ప్లాంట్ ఎంత కష్టపడ్డది? 14 రూపీస్ పడుతుంది. 14 రూపీస్ పడ్డది వన్ ప్లాంట్. ఇప్పుడు వచ్చే ప్లాంటే వచ్చి మాకు డైరెక్ట్ ప్లాంట్ వచ్చే 6 రూపీస్ పడుతుంది అన్న. ఓకే, వెరీ గుడ్. వాళ్ళకి గ్రాఫ్టింగ్ చేసేదానికి వాళ్ళకి లేబర్ ఖర్చు మొత్తం పడి 14 రూపీస్ పడుతుంది. అయితే 3,600 14 రూపాయలు మొక్క తెచ్చారు, 3600 ప్లాంట్స్ చేశారు. తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఆల్రెడీ భూమిలో కంపోస్ట్ పెట్టాము. మొక్కలు పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి చెప్పండి. వీటికంటే నేను గ్రాము బేసాయం పెట్టిన లేదు, కెమికల్ బేసాయం. ఏమా ఒకే ఒక కాళ్ళు ఒక మూట అన్న కానీ ఇంకా కెమికల్ వేసిన లేదు నేను. దీంట్కంటే ఒక కెమికల్ కూడా వేయలేదు, వీటికంటే వేసింది. ఫర్టిలైజర్స్ కూడా వేయలేదు. వీటికంటే ఒక బ్యాగ్ వేసిండలేదు నేను. ఒక బ్యాగ్ ఫర్టిలైజర్ కూడా వేయలేదు, ఒక పెస్టిసైడ్స్ కూడా కొట్టలేదు, ఒక ఫంగిసైడ్ కొట్టలేదు. ఇంత కొట్టకుండా మొక్కలు అంటే మీకు అవసరం వచ్చినప్పుడు పోతాం మన కెమికల్. అంటే కెమికల్ అంటే ఏదన్నా మామూలుగా పైప్ ఏదన్నా కదా, మా సిస్టమిక్ ఉంటాం కదా, అవునవును పోతాము. అవును, అది ఏమి దాంట్లో బ్లూ ఎల్లో ఉంటుంది కదా. అవునవును, అవును సార్. అప్పుడు పెట్టితే మాకు ఇది ఏముంటుంది, మాకు పరిసర స్నేహి కీటాలు ఉంటుంది కదా. అవును, దాంట్లో ఏమంటే అంటే ఎలాంటి కొడతారు కూడా చెప్పండి దయచేసి ప్లీజ్. ఏమన్నా ఎలాంటి మందు కూడా మీరు కొడతారు అది కూడా చెప్పండి. మందు కొట్టని చెప్పండి, ఎందుకంటే అందరూ తెలియాలి. ఇది కాదు, డెలిగేట్ కొడతాము. డెలిగేట్ దేనికి కొడతారు? అది ట్రిప్స్ కి అవుతుంది, మైట్స్ కి, అన్నికి అవుతుంది. ట్రిప్స్ కి, మైట్స్ కి, సన్న పురుగుకి, మామూలుగా అన్నిటికి, కట్ వామ్స్ కి అన్నిటికి పనిచేస్తుంది. సుమిప్లియా ఉంటుంది కదా, అది ఏ బ్రాండ్? అది సుమిటమా డెలిగేట్ వస్తుంది, సుమిప్లియా వస్తుంది. సుమిప్లియా కొడతాము. అదేమంటే అవసరం మాత్రం, అవసరం ఉంటేనే కొడతాం మనం, లేకపోతే కొట్టం. డెలిగేట్ ఎక్కువ వాడతాము, నీమోలు ఎక్కువ వాడతాం. ఎక్కువగా నీమ్ కేక్ ని మన సార్ మహేష్ గారు చూడండి ఎంత మంచిగా రూట్స్ దగ్గరికి అప్లై చేశారో మీరు చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. ఓకే, నెక్స్ట్. నీమ్ కేక్ ఎక్కువ వాడితేప్పుడు మాకు ఉలువలు పట్టలేదు. అవును, మెయిన్ ఆ ట్రాపర్లు ఉన్నాం కదా, ఆ ట్రాప్స్ అనేవి మనల్ని సేవ్ చేస్తున్నాయి. నేను సేవ్ చేస్తాను ట్రాప్. అంటే మన మహేష్ గారు చెప్పినట్టు ఏంటంటే, ఈ ట్రాప్స్ అనేవి ఏంటంటే మెయిన్ మన క్రాప్ ఏంటంటే వీళ్ళు ఒక పోలీసుల్లాగా మన పంటకి వచ్చిన దొంగల్ని మొత్తాన్ని తీసేసుకొని ఇది చంపేస్తున్నాయి అనమాట. వీటి యొక్క రోల్ అనేది చాలా మేజర్ అని చెప్తున్నాను అనమాట. తర్వాత మా అవతల ఏముంది బార్డర్, అప్పుడు మా ఇది అది పెట్టేస్తాను లోపలికి, అది చిట్టి వస్తుంది కదా, అప్పుడు అక్కడే అది రెక్కలు పెడితే అచ్చా. మనం ఏంటంటే కూడా నెట్ పట్టుకోవచ్చు, నెట్ పెట్టచ్చు. నెట్ అంటే కాస్ట్ అయింది కాబట్టి మనము మన బోర్డర్ ప్లాంట్స్ అనేవి ఒక వెరైటీ,
ఏమన్నారు దాన్ని ఏమంటారు? జోಳ కన్నడలో మా జోಳ జో అంటే జొన్న. జొన్న జొన్న అంటే జోవర్. జోవర్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే ఏమి ఇన్సెక్ట్స్ వస్తాయి లోపలికి? చిట్టాలు వస్తుంది మాకు. చిట్టాలు అనేది చిట్ట అంటే ఫ్లై. ఫ్లైస్ వస్తుంది. ఫ్లైస్ అనేవి అవి తీసేసుకుంటది, అంటే ఆ జొన్ననే తీసుకుంటుంది. మరి కొంచెం బంతి చెట్లు పెడుతున్నారు, వచ్చాడు రెక్కలకి తగులుతుంది. రెక్కలు తగిలి ఆగైపోద్ది అనమాట. 25-30% అక్కడ. వెరీ గుడ్. మరి ఇంకోటి బంతి కూడా చాలా పెడతారు కదా, బంతి కూడా పెట్టచ్చుగా. ఇంకోటనా ఇప్పుడు దీనికి పెస్ట్ అంటే మీరు ఈ రెండే చెప్పారు, ఇంకేం వాడతారు మామూలుగా అంతే? ఆ రెండే. ఫంగిసైడ్స్ చెప్పండి. ఫంగిసైడ్ లో మామూలు డైథిన్ కలుపుకుంటా ఉంటాము. డైథిన్ వస్తుంది M45 వచ్చి. డైథిన్ M45 చేస్తారు. కోట్కి కలుపుకుంటా ఉంటాము. డ్రిప్ వేస్తారా, స్ప్రే చేస్తారా? స్ప్రే అన్ని స్ప్రే చేస్తారు. ఈవెన్ మీరు చెప్పిన ఇచ్చేది ఒకటేనా ఏమంటే గోకుప్రామృత వస్తుంది, ఆర్గానిక్. అదే గోకుప్రామృత డ్రిప్ లో ఇస్తాను, ఒక నెలకు ఒక గిత ఇస్తాను. డీకంపోజర్ నెలకు 2 గితాలు ఇస్తాను. ఓకే, డీకంపోజర్ నెలకు 2 సార్లు ఇస్తాను. గోకుప్రామృత నెలకు ఒక గిత ఇస్తాను. అంటే గో యూరిన్, గోకుప్రామృత అనేసి గోకుప్రామృత. దాన్ని మనం నెలకు లీటర్ తీసుకొని వస్తే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం మేము. ఓకే, దానికి ఆవులది, నాటి ఆవులది ఇది కావాలి, మజ్జిగ కావాలి మాకు. అది ఆర్గానిక్ చేయాలి, కలిపేసి మనం డ్రిప్ లో. ఓకే, ఇంకోటి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మీకు పెస్ట్ ఏం వస్తాయి చెప్పండి ఫస్ట్. పెస్ట్ ఏం బూది వస్తుంది అంతే. ఏం వస్తుంది? పౌడర్ మిల్డ్యూ వస్తుంది. పౌడర్ మిల్డ్యూ వస్తుంది. అప్పుడు వచ్చిన ఇది కాపర్ సల్ఫేట్ కొట్టుకుంటాం. కాపర్ సల్ఫేట్ స్ప్రే చేయాల్సిందే. డౌన్ మిల్డ్యూ, పౌడర్ మిల్డ్యూ దానికి 2 అవుతుంది. 2 కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ ఫంగల్ వచ్చి ఏమన్నా ఇప్పుడు మొజాయిక్ ఇది అవుతుందని దాన్ని రెడామిల్ కొట్టుకుంటాం. రెడామిల్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అది సీజన్ పట్టి పడుతుందని. ఏమంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఎండ ఎక్స్ట్రా, ఎండ ఇప్పుడు జాస్తి ఉంది కదా. అవును, సడన్ గా మాకి ఈ వాన్ పట్టేస్తే అప్పుడు పడుతుంది. అవును, వర్షం పడితే మేమంటే ఎండ జాస్తి ఉన్న రోజు నీళ్ళు ఎక్స్ట్రా పడతాం. అవును, ఏమంటే నీళ్ళు అన్న ముందు ఈ సీజన్ పట్టి మేము నీళ్లు కొట్టేయాలి. మీరు డైలీ ఎన్నిసార్లు ఇస్తారు వాటర్? ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు డైలీ ఇచ్చేస్తాను. డైలీ ఎన్నిసార్లు ఇస్తారు? ఒకే కిత ఇస్తాను, 1.5 అవర్ ఇస్తాను. డైలీ 1.5 అవర్ ఇస్తారు. ఒక డే లో 1.5 ఇస్తారు అంతే, కంటిన్యూస్ గా. అదే ఇప్పుడు ఈ సీజన్ లో మేము ఇచ్చలేదు. ఈ సీజన్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు రేతు వాన్ పడింది, ఇప్పుడు అది తేవాంశ పొద్దు ఈ పైన ఏముంటుంది కదా. అవును, ఫ్రీగా ఉంటే ఇచ్చలేదు. అవును, ఇక్కడేమో ಸ್ವಲ್ಪ హార్డ్ అవుతుంటే అప్పుడు ఇస్తాం. అవును సార్, వెరీ గుడ్. ఓకే, ఇది అయిపోయింది, ఫంగల్ అయిపోయింది, ఇది అయిపోయింది, బ్యాక్టీరియల్. ఇంకేం మనకి ఏం ఇష్యూస్ రావు ఇంకా. దీని తర్వాత మీరు కాయల్ని ఏ విధంగా, ఏ టైంలో కట్ చేస్తారు, ఎట్లా కట్ చేస్తారు, దాని యొక్క సైజు ఏంటి కొంచెం? ఇవంతా ఇంకా లేదన్నా, ఇవంతా ఇంకా ఉండాలా, ఇది ఇంకా రావాలా. ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ ఉంది, దిగుపోతుంది. నేనంతా కటింగ్ అయింది, దిగు చూపిస్తాను. అవును, ఇక్కడ ఉంది పెద్దది. ఇదంతా రేపు కట్ చేయాలి. సో ఈ సైజ్ లో మన మహేష్ గారు మామూలుగా హార్వెస్ట్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది రేపు కట్ చేస్తాము. అది రేపు కట్ చేస్తాము. ఇది నెక్స్ట్ 2-3 days కంతా ఇది వచ్చేస్తుంది. ఓకే, తర్వాత దీంతో నెక్స్ట్ ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తా ఉంటుంది. ఓకే, ఇది హెవీ అయిపోయినప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటాము. ఎక్కడ కట్ చేస్తారు? మీరు ప్రూనింగ్ చేస్తారు. డౌన్కి వస్తాను, అప్పుడు డౌన్కి వచ్చి ఇంత పెట్టుకుంటాం అంతే. ఇంత పెట్టుకుని ఇక్కడ కట్ చేస్తాం. హైట్ అంటే మొక్క ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. అది ఒకేకైతే అంతా ప్రూనింగ్ చేస్తే మాకు వర్కౌట్ కాదు, ప్రాబ్లం అయింది. అవును, ఇక్కడ ప్రూనింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ అక్కడ ఎందుకు ఇక్కడ ప్రూనింగ్ చేయాలి? ఎందుకు రీజన్? నెక్స్ట్ మాకు హైట్ ఎక్స్ట్రా పడితే మాకు కటింగ్ హైట్ ఎక్కువ పోనీయకుండా మొక్కని తక్కువ హైట్ లో ఉంచి ఎక్కువ ఫ్రూట్ చేయాలన్నమాట. సో మనం ఏమైతుంది, ఇంత ఉంది కదన్నా, ఇన్నప్పుడు ఒకేతే ఇది కట్ చేసుకుంటాను. ఓకే, ఇది డెవలప్మెంట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటాను. ఓకే, మాకు రెగ్యులర్ గా క్రాప్. అదే మీరు అనేది ఇది ఇంకా 8 గంట వస్తుంది. ఇప్పుడు 5 feet గంట ఇది పెంచుకుంటాను. 5 feet వచ్చింది. ఓకే, 7 feet గంట పెట్టాను. ఓకే, ఇక్కడ కటింగ్ తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉంటది? ఇంకా అది తిరిగి అక్కడ ఇక్కడ సైడ్ ఉంటుంది, ఇదంతా తిరిగి పెద్దది అవుతుంది. అవును, 5 feet తర్వాత నేను చెప్తాను. అంటే దీనికి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చేస్తారు మామూలుగా దీన్ని ప్రూనింగ్? చేసుకుంటా సార్లు. అంటే సపోజ్ 1 year కంప్లీట్ అయిపోతుంది నాకు. 6 months సెంటర్ లో చేయాలి, లేకపోతే 1 year 6 months చేసుకుంటాను. ఫస్ట్ మొక్క పెట్టిన తర్వాత పెట్టాను. ఇప్పుడు 2.5 months అయింది. ఇంకా
ఇంక 3 మంత్ నేను దీన్ని ఏం చేయను. 3 మంత్ తర్వాత ఇప్పుడు మాకు ఇప్పుడు 10 ఉంది కదనా, ఒక కాయ కట్టినా కూడా ఒక కట్ మార్చుకుంటాను, 2 కట్ చేసుకుంటాను. దాంట్లో డెవలప్మెంట్ అయితే పక్కలో ఉండేది కట్ చేసుకుంటాను. నాకు రెగ్యులర్ గా క్రాప్ రావాలా, అదేలేండి మనకు కంటిన్యూస్ గా క్రాప్ వస్తూ ఉండాలి, చెట్టు పెరుగుతా ఉండాలి. ఓకే గుడ్. పైన సడన్ గా ఒకే కిత చేసుకుంటే నాకు స్టాప్ అవుతుంది. అవును, నేను ఏనికి ట్రాన్సాక్షన్ ఆప్ అయిపోతుంది. ట్రూ ట్రాన్సాక్షన్ ఉండదు, మనీ ఫైనాన్షియల్ మనకి ప్రాబ్లం వచ్చింది. సో మనకేంటంటే రెగ్యులర్ గా ఫ్రూట్స్ ఉండాలి, కంటిన్యూస్ ఇన్కమ్ ఉండాలి. దట్ ఈస్ ద ఫార్మర్స్ బిజినెస్ ఐడియా. ఫార్మర్ అనేవాళ్ళు ఇలా బిజినెస్ పరంగా ఉండాలి, ఇలా థింకింగ్ ఉండాలి. ఇలా ఎందుకు మన ఫార్మర్స్ కూడా చాలా మంది బిజినెస్ చేయ విధంగా థింక్ చేయట్లేదు. ఏదో ఫార్మింగ్ అంటే ఏదో చేశాను వచ్చింది చాలు, అది లాస్ అయిందా లాభం అయిందా, అదే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ లో నాకు 20 రూపీస్ అయితే నాకు వర్కౌట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ నేను 100 నా యావరేజ్ లో ఇప్పుడు 150 టన్ కంటే నాకు ఎక్స్పెక్టేషన్ అండి. కరెక్ట్. 20 రూపీస్ ఎంత అవుతుందన్న? కరెక్ట్, సూపర్. ఎంత అవుతుందంట? మేము ప్లానింగ్ లో ఉండాలా, ఇక్కడ వేస్ట్ కాకూడదు, అది నన్ను పండేది వేస్ట్ కాకూడదు. ఓకే, ఇప్పుడు ఇది ప్రూనింగ్ అంటారు మీరు, అంతేగా? ప్రూనింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇయర్ లో ఇంకోసారి చేసుకుంటారా? అవసరం లేదా? ఏమేంటంటే మాకి చాలా అయిపోతుంది, ఇంకా యారేజ్ చేద్దాం అనేసి ప్లాన్ వచ్చేసి. ఓకే, మాక్సిమం ప్లాంట్ హైట్ ఎంత వరకు వచ్చింది అనుకున్నారు మీరు? 7 ఫీట్ గంట చేయొచ్చు. ఏది ఇక్కడ దా చేయొచ్చా? ఇంకా పైన ఇప్పుడు గంట ఇటు గంట వచ్చు, ఇంత హైట్ పెరుగుతా ఉంటుంది. ఇంత హైట్ చేయొచ్చు, ఇంత హైట్ చేయొచ్చు అంటుండే మన మహేష్ గారు అంటున్నారు. ఇంత హైట్ వరకు అంటే ఈ హైట్ వరకు మామూలుగా మనం చేయొచ్చు, 7 ఫీట్ దా చేయొచ్చు. ఇక్కడ స్టిక్ పెడతాను. అవును, ఇది మళ్ళీ ఏంటంటే చెట్టు పెరిగి ఉందంటే మళ్ళీ ఈ యొక్క వైర్ ఉంది చూడండి, ఇదే సెటప్. అంటే ఈ ప్లాస్టిక్ వైర్ ప్లస్ ఈ స్టిక్ మళ్ళీ ఇక్కడ వచ్చుద్ది అనమాట. ఇది లాస్ట్, ఇంకా లాస్ట్ అది, ఇది లాస్ట్. ఈ హైట్ వరకు మొక్క వచ్చుద్ది. ఎలాంటి ఇక్కడ దాన్ని సేఫ్ చేయాలంటే ఇక్కడ కట్టేసుకుంటాను అప్పుడు. ఓకే, అది ఇక్కడ. ఓకే, ఇప్పుడు అప్పుడు మొక్కని మీరు ప్రూనింగ్ చేసుకోవడం రావడం ఏంటంటే నీకు హెల్దీగా మొక్క వస్తూ ఉంటుంది. ఇంకా మీ కింద అంతా ఎయిరేషన్ ఉంటుంది, ఆకులు తీయాలి. ప్లస్ ఇంకోటి మీకు అంటే మీకు తెలుసు తీసేలేదు, అదే అక్కడ పడిపోతుంది, అదే ఎరువు అయిపోతుంది. దాని అంతా మేము అంతా రిస్క్. ఇప్పుడు ఇది ఉంది కదా అవతలకి ఇట్లే 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 అక్కడే పడిపోతుంది. అదే ఆల్రెడీ ఓల్డర్ లీవ్స్ అయిపోయినాయి, అది దాని టైం అయిపోయింది అది, కాబట్టి డజన్ మ్యాటర్. ఓకే, దీన్ని సక్కర్స్ తీయలేదుగా మీరు? సక్కర్స్ ని ఈ సక్కర్స్ ని తీయాలిగా? ఏం ఇబ్బంది లేదన్నా, ఇది సక్కరగా ఇది అది ఉండనా. ఇది వచ్చేది ఎప్పుడు తెలుసునా, ఇది కాయ కోసే తర్వాత ఇది డెవలప్ అవుతా ఉంటుంది. అవును, ఇది ఉంటేనే నాకు ప్రాఫిట్ వచ్చేది. మంచిది. దీంట్లో మళ్ళీ ఇంకో కాయ వచ్చేది. ఇది ఇంకా 2 కాదు 10-15. సో ఇక్కడ సక్కర్స్ తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవసరం ఇది ఇప్పుడు ఇది యావది తీయకూడదు. ఎలా అంటే ఇది ఇక్కడ అయింది కదా, ఇది ఇట్లా వచ్చింది కదా, తర్వాత ఇది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమి తీయాల్సిన అవసరం లేదు. వస్తూ ఉంటుంది, అది సబ్బులు వస్తూ ఉంటాయి. మాకు ఈల్డింగ్ ఎక్స్ట్రా అయితే మనం వరి కావాలి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంటే కాబట్టి. గ్రాఫ్టింగ్ అయితే మాకు ఏమంటే ఏం డబల్ అంటే ప్రాఫిట్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా పెట్టింటే ఈ స్టేజ్ కి ఇంత సెట్ అయిపోతా ఉండే. అవును, సెట్టింగ్ తక్కువ అవుతుంది, అప్పుడు అవును పెరిగేదే ఉంటుంది. గ్రాఫ్టింగ్ లో ఏమంటే ఇప్పుడేం సెట్టింగ్ వస్తుంది, ఇవంతా పూలు ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్ అయింది. అవును, చిన్న ఇప్పుడు సెట్టింగ్ అయింది. అవును, ఇంత సెట్టింగ్ రాదు దాంట్లో. అవును, కరెక్ట్. సెట్టింగ్ బాగుంటుంది. అంటే గ్రాఫ్టింగ్ లో మనకి ఏంటంటే ఫ్లవర్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటది. చూడండి, ఇక్కడ ఈ కొమ్మకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఈ కొమ్మకి ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా ప్రతిదానికి ఏంటంటే ఒక యూనిఫామ్ గా మనకు వస్తూ ఉంటది అనమాట. ఇక్కడ సెట్టింగ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు స్టేజ్ అయిపోయింది, ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ వస్తుంది. అవును, స్టెప్ బై స్టెప్స్. స్టెప్స్. ఓకే, గుడ్. చూడండి, ఇక్కడ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇదేంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం అనమాట. ఫ్రూట్స్ అనేది చూడండి, కీప్ ఆన్ 1 year దాకా, అంటే కీప్ ఆన్ మీకు 365 days ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. అతను మార్కెటింగ్ చేసుకోవాలి, బయర్స్ ఉండాలి, అది తర్వాత సెకండరీ. అది కూడా బాగుంది. ఆల్రెడీ మనకి సెటప్ ఉందిగా మీకు. నాకు సెటప్ అంటే నేను ఇస్తే చాలా తీసుకొని పోతాను. అచ్చా, మీరు ఇస్తే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. అంటే దీన్ని బట్టి యూఆర్ డూయింగ్ ఇట్స్ అ ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. బెస్ట్ లో ఉంటే అందరూ మా దగ్గర వస్తారు, మేము వాళ్ళ దగ్గర పోకూడదు. అవును, ఫార్మర్ దగ్గరకే వాళ్ళు రావాలి. ఓకే, ఇందులో అనదర్ ఏదైనా టెక్నిక్స్ ఏమైనా చెప్పాల్సిన? ఏమీ లేదన్న, నేచురల్ గా చేసుకుంటే అంతా క్లియర్ గా ఉంటుంది, మాకే తెలిసిపోతుంది. ఓకే, యావరేజ్ గా ఇప్పుడు సార్, ఇప్పుడు యావరేజ్ గా ఇయర్ లో ఎంత మనకి దిగుబడి ఎంత ఉంటుంది ఓవరాల్ గా? ఇప్పుడు ఏమైతుంది ప్లాన్, ఇప్పుడు మార్కెటింగ్ ఒకే స్టెప్ లో అది చేంజ్ అవుతా ఉంటుంది. అవును, దాన్ని బట్టి మేము ఈల్డింగ్ లో రైస్ చేసుకోవాలి. అవును, ఏం ఈల్డింగ్ వస్తుంది కదా, దాంట్లో రైస్ చేసుకుంటే మాకు వచ్చేది. అవును, ఇప్పుడు మేము
10 కేజీలు చేస్తే ఇప్పుడు 10 కేజీ వచ్చింది. దాంట్లో వేస్ట్ మాకు 4 కేజీలు అయిపోతే నాకు ఇంకా 6 కేజీలే వచ్చేది. అవును, కానీ దీంట్లో వేస్టేజ్ లేదు. వేస్ట్ కాకుండా పండాలి, అదే వేస్ట్ కాకుండా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్ పింక్ లో వచ్చింది, లైట్ పింక్ లో వచ్చింది, తర్వాత డార్క్ పింక్ అయిపోతుంది అనమాట. డార్క్ అయిపోతుంది. దీంతో పాటుగా ఇప్పుడు మీకు ఈల్డ్ అంటే సంవత్సరానికి యావరేజ్ గా మొత్తం మీకు ఎకరం ఎంత రావచ్చు, ఎన్ని టన్నులు రావచ్చు? టన్నులు ఇప్పుడు నేను 50 ఇయర్ అంతా కలుపుకోండి. ఇయర్ గంట 200 గంట పోతాం. 200 టన్స్. ఓకే, 200 టన్స్ మనకి ఈ పంట మీద 120 ఒక ఎకరికి 120 టన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సో ఇది ఇట్లా లెక్కేసుకుంటే మనకి ఎంత వస్తుంది దుడ్డు చెప్పండి. మార్కెట్ లో వస్తుంది దుడ్డు యావరేజెస్ చెప్పండి. కాదన్నా 20 రూపీస్ అయినా ఎంత చెప్పండి 10 టన్నుకి 2 లక్షలు అయింది. 100 టన్నుకి 20 లక్షలు అయింది. 20 లక్షలు 20 లక్షల 25 లక్షల 20 లక్షలు పెట్టాను. రేట్ బాగుంటాయి. ఇప్పుడు ఏ రేట్ తీసుకున్నారు మీరు? ఏ రేట్ తీసుకున్నారు? నేను 20 రూపీస్ పెట్టాను. 20 కాదండి, ఎక్కువ పోద్ది. ఇప్పుడు మామూలు ఇప్పుడే మంచి రేట్ ఏం చూసారు? 60 గంట చూసిన 65 చూసారు అంటే మీరు అప్పుడు మోర్ దాన్ 30 లాక్స్ అదే అయిపోతుంది. సో ఇదనమాట. సో దీనికి డ్రిప్ సిస్టమ్ పెట్టారు. అగ్రికల్చర్ అంటే ఇంతే వస్తుంది అంత ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అవును, మేము ఏమంటే ఇప్పుడు ఇది చేశాను కదా, అప్పులు చేయకుండా చేస్తాం. అదేలేండి, మీరు ఎవరి దగ్గర క్రెడిట్ తీసుకోకుండా సొంత క్యాష్ తోని చేస్తా ఉంటారు. అప్పుడు మాకు ఇబ్బంది ఉండదు, ఎంత వస్తున్నా ఆరాంగా ఉంటుంది. అంటే ఒకటి మీరు హానెస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి లాస్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అయితే ఉంది దీంట్లో? ఎలా ఉండలేదన్నా, రైతులు కరెక్ట్ గా ప్లానింగ్ లా చేయాలన్నా. ఎందుకు మన రైతులు ఫెయిల్ అవుతున్నారు ఈ మధ్య? అంటే ఏమైందంటే జాస్తి మాట్లాడాలా చెప్పండి ప్లీజ్. మా గవర్నమెంట్లు సరిలేదు, మార్కెటింగ్ కరెక్ట్ గా లేదు, మా రైతులు కరెక్ట్ గా ఏం పెట్టారు చెప్పండి. మార్కెట్ లేదు, సెంటర్ మధ్యవర్తులు ఏమన్నారు, వాళ్ళు తినేస్తారు, దళారులు. అవునన్నా, ఇప్పుడు నాకు 10,000 కావాలా, వాళ్ళు ఏం చేస్తారు, 8,000 కడక్కంటారు. అప్పుడు క్యాష్ ఇచ్చుకొని 20,000కి అమ్ముకుంటారు. ఇది మా రైతుల పరిస్థితి. మరి ఎట్లయితే మీరే కాదన్నా, మన సగటు రైతులు చాలా బాధలతో ఉన్నారన్న. వీళ్ళ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దాన్ని చేసుకోవాలంటే ఇప్పుడు నాదేమి ఒక 50 acres ఉంది, అది వదిలేయండి. 1 ఎకర్లో నేను చెప్తాను. 1 ఎకర్లో ఎట్లా ఉండాలంటే నేనే పండాలా, నేనే మార్కెటింగ్ చేయాలా, నేనే తీసుకొని వచ్చాలా, అన్ని మీరే చేయాలి, చేసుకోనాలా. అవును, అది మేము రావాలి. ప్రైస్ కూడా మీరే ఫిక్స్ చేయాలి, అది వాడు కూడా ఫిక్స్ చేయకూడదు. ఏంటంటే మేము ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తుంది కదా, చేసుకొని ఇప్పుడు సిటీలో ఒక అపార్ట్మెంట్లు ఉండవు మేము. ఇప్పుడు మీరు తీసుకుంటారు, నేను పెంటుతాను. ట్రూ, స్ట్రైట్ గా ఉండాలి. అంటే డైరెక్ట్ గా, అంటే మధ్యలో మీడియేటర్ అనేది లేకుండా ఫార్మ్ టు కస్టమర్, కన్జ్యూమర్, అంటే లాస్ట్ వ్యక్తి మనం అందించాలి. అట్లా అందించడం వల్ల ఇది మీరు అన్నట్టు 20 కాదు, 60 కాదు, 100 కూడా పోద్ది అనమాట. అంటే దళారులు అందరూ తప్పుకుంటే ప్రైస్ విల్ గో మోర్. ఇప్పుడు ఇది మీకు తెలుసా సార్, ఇది మార్కెట్ లో ఎంత రేట్ తెలుసా మీకు? ఇది ఇప్పుడు మార్కెట్ లో అంటే కన్జ్యూమర్ నాలంటూ తినేవాడు. ఓపెన్ గా చెప్తాను, ఇప్పుడు నా దగ్గర 25 ఇప్పుడు 25 తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను రిలయన్స్ కి ఇస్తా ఉంటాను. రిలయన్స్ వాళ్ళు ఎట్లా అమ్ముతారు, 60 గంట అమ్ముతారు, 45 అనేది అమ్ముతారా లాట్ గా. అంటే 3 times ఎక్కువ అతను అమ్ముకుంటున్నాడు అతను. అవును, వాడికి ఏమి ట్రాన్స్పోర్టేషన్, లేబర్స్, ఎంత ట్రాన్స్పోర్టేషన్ 3 times అమ్మటం తప్పుగా అది, కానీ అమ్ముతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఎనఫ్ మార్జిన్స్. మెయిన్ మా రైతులకి పొందే బాధ అదేనా, పండుతారు. ఈ ప్రాబ్లమ్స్ అని కావాలంటే మనకి ఎలాంటి కొత్త ఐడియాస్, కొత్త సిస్టమ్, మన అప్గ్రేడ్ ఎలా కావాలి, ఫార్మింగ్ అనేది ఎలా అప్గ్రేషన్ కావాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్కి మన రైతునాడు వెళ్తాడు? ఫార్మింగ్ అనేది ఇండియాలో సక్సెస్ఫుల్గా ఉందని మనం ఎలా చెప్పుకోవచ్చు? మీరు ఇచ్చే సూచన ఏంటి? ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలంటే ముందు మా రైతులకు ఆతంకం పోవాలనేసి గవర్నమెంట్ చేయాలన్నా. ఏమన్నా ఆతంకం ఉండకూడదు, అదే మనకేమి హడిల్స్ ఉండకూడదు, మధ్యలో ఏమి పంచాయతీ ఉండకూడదు, డైరెక్ట్ గా ఉండాలి. ఏదైనా సరే రైతు అనేవాడు ఏదైనా చేసేట్టుగా ఉండాలి, అమ్ముకోవచ్చు, ఏదైనా పండించుకున్నా కానీ. మరి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఈ ఫర్టిలైజర్స్, వీటితో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ప్రాబ్లం అంటే నేను చెప్తాను దాని నుంచి. ఇప్పుడు కొన్ని కెమికల్స్ వస్తాం కదా, వేరే కంట్రీలో అది బ్యాన్ అయ్యిండేది, మా ఇండియాలో ఆ మార్కెట్ లో ఆరాంగా పోతాం. అది మీకు చెప్తే ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా నేను చెప్తాను, నేను యూరోప్ లోను, ఇక్కడ నేను ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇక్కడ రకరకాల దేశాల్లో పనిచేసి వచ్చాను, ఈ గల్ఫ్ ఇటు. ఎక్కువ నేను ఒక ఆఫ్రికాలో ఎగ్జాంపుల్ చెప్తాను. రొవాండా అనే ఒక కంట్రీలో కొన్నాళ్ళు పనిచేశాను, ఒక పెద్ద ఇట్లనే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో దాంట్లో వర్క్ చేశాను. ఆఫ్రికాలో రొవాండా అనేది చిన్న కంట్రీ, అది చాలా చిన్న కంట్రీ. అది ఆ కంట్రీలో కాండార్ బ్యాన్ చేశారు.
అవును, ఇక్కడ నడుస్తుంది. అది ఏమైంది? ఇదే కాన్ఫిడార్ యూరోప్ లో బ్యాన్ అయింది, ఇదే కాన్ఫిడార్ న్యూజిలాండ్ లో బ్యాన్ అయింది, కానీ ఇక్కడ ఎందుకు కొడతానో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తాను, కాన్ఫిడెంట్ దొరుకుతా ఉంది, నేను కొడతా ఉన్నాను. అవును, లేకుంటే అప్పుడు ఏం తీస్తాము, నీమ్ ఆయిల్ పోతాము. అవును, నీమ్ ఆయిల్ అంటే ఆల్టర్నేటివ్ గా నెక్స్ట్ నీమ్ ఆయిల్ నేనే కనుక్కుంటాను, నాకు తెలుస్తుంది, నేనేమో చేయాలి దాన్ని. అవును, అది కాపాడక నేనేం చేస్తాను, అప్పుడు మేము సైంటిస్ట్ అవుతాం. అవును, మీకు చెప్పాలి ఉంటాడు. మహేష్ గారు ఇంకో విషయం చెప్తాను. నేను ఫస్ట్ ఇండియాలో కాన్ఫిడార్ వచ్చినప్పుడు, నేను బాయర్లో కొనాలి వచ్చేసినప్పుడు కాన్ఫిడార్ ని ఫస్ట్ నేనే ప్రమోట్ చేశాను మా కంపెనీలో ఉన్నప్పుడు. నేను కొన్ని ఏరియాస్ లో, తెలంగాణలో అట్లా ఉంది, మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కాన్ఫిడారు, శంకారు, బైకర్ అని కొన్ని ఐటమ్స్ ఏంటంటే నేను చేశాను అనమాట. సో అదే ఐటము కొన్ని సంవత్సరాల తర్వాత 20 years తర్వాత బ్యాన్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి అది కరెక్ట్ కెమికల్ కాదు అది. ఇప్పుడు ఔషధ అంగడికి పోండి, బ్రాండ్ ఉంటుంది, వాళ్ళే యావదో ఒక బ్రాండ్ తీస్తారు, లోకల్. అంటే మనకి టెక్నికల్ గా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఏంటంటే మా రైతులకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈ పెస్ట్ ఏంటంటే మీరు టక్కటగా చెప్పేస్తున్నారు మొత్తం నా ఎదురుగా. నాకంటే మీరు ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నారు, గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. రైతులంటే ముందు ప్రకృతి దాంతో టచ్ లో ఉండాలి. అవును, ప్రకృతిలో ఏం కావాలా, ఏం ప్రకృతితో టచ్ లో ఉండాలి. ఫస్ట్ అతనికి ఏంటంటే నాలెడ్జ్. మేము కొడతాము, ఈ జేను తెలుసు కదా, జేన్ నోడం తెలుసు. అవును, అది రాదనా, స్మెల్ అంతా కొట్టేస్తుంది, పాలినేషన్ అయ్యలేదు. అదే ఇప్పుడు మీరు మన మహేష్ గారు చెప్పేది ఏంటంటే పెస్టిసైడ్స్ ఇవి కొట్టడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ వల్ల మనకి ఈ మంచి మంచి పురుగులు అనేవి మనకి మనకి ఫ్రెండ్షిప్ చేసే బదనీకులు ఇవన్నీ ఏంటంటే మిత్ర పురుగులు అనేవి ఏంటంటే మన పంటకు రావు, మనకు సపోర్ట్ చేయవు. ఇంకా ఆ స్మెల్కి ఏంటంటే రకరకాల పెస్ట్, రకరకాల ఇన్సెక్ట్స్ అన్ని ఆటోమేటిక్గా మనమే దాడి చేసి మన పంటని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక మెయిన్ ఆలోచన చెప్పండి అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఐడియా తీసుకోవాలంటారా? మీ ఐడియా ఏంటిది? మనకి ఇంకా ఏం కావాలి? ఫార్మర్స్ సిస్టమ్ చేంజ్ కావాలన్నా. సిస్టమ్ అంటే ఇప్పుడు ఫార్మర్ రీసెర్చ్ సెంటర్లు ఉండాలి, మనకి R&D లేదు కాదన్నా. మా ఇండియా అనేసి యావదో బ్రాండ్ ఉందా, ఏమైనా ప్రోడక్ట్ ఉందా, అంతా అవతలన్నీ నమ్మకానే అన్ని బయట నుంచి మనం తీసేసుకుని బ్రాండ్ నేమ్లు, టెక్నికల్ నేమ్ తీసుకొని మన కంపెనీలను తయారు చేసుకుంటాం. ముందు నుంచి మేము రైతులు చేసుకునే వస్తామండి. అవును, మా పెద్దవాళ్ళు చేసినప్పుడు అట్లా మేము చేస్తామండి. లేదు, కరెక్ట్ అది. ఇప్పుడు ముందు ఏమంటే నాడే చూసుకొని అన్నీ చెప్పేస్తా ఉంటారు వైద్యులు. అవును, ఇప్పుడు అంతా మెషినరీ వచ్చి ఇంకా తగ్గలేదు. ఇంత టెక్నాలజీ పెరిగినా గానీ మనం ఇంకా కిందనే ఉన్నాం. ఇంకా టెక్నాలజీ మాది బాగుండేనా? అవును, మంది బాగుంది ఒకప్పుడు. ఇప్పుడు అవతల వాళ్ళు మమ్మల్ని ఫాలో ఉంటాం. అవును, వాళ్ళదే మాకు చూపిస్తాం. అదేలేండి. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి మనకి ఇస్తే ఇంకా మంచిది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ? అంటే గవర్నమెంట్ మాట్లాడలేదు, గవర్నమెంట్ కాదన్నా, ఎవరిని మేము ఫాలో అయ్యకూడదు, ఎవరిని మేము నమ్మకూడదు. అదే రైతు అనేవాడు మన పొలాన్ని నమ్ముకోవాలి, మన నాలెడ్జ్, మనకున్న స్కిల్స్ ని తీసుకొని మనం మన ఫామ్ తీయాలి. కానీ మీరు ఆర్గానిక్ వేకిత్తా అన్ని పోయేకయ్యలేదు ఇప్పుడు ఉండే సిస్టమ్ లో. ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను, పక్క వాళ్ళ కెమికల్ కొడితే అదంతా వచ్చి నా పైన. అవును, అఫ్ కోర్స్ పక్కన ఇప్పుడు మీ పక్కన వాళ్ళందరూ అవి కొట్టేవాళ్ళు అన్ని రకాలుగా. నేను ఒకటే చేంజ్ అయితే అయ్యలేదు. అవును, అవును. అదేమంటే గవర్నమెంట్ ఏమేమి బాగుండేదంతా బ్యాన్ చేసేస్తే అప్పుడంతా ఆటోమేటిక్ గా అందరూ చేంజ్ అవుతారు. ఇప్పుడు బ్యాన్ చేస్తాం, నోట్ బ్యాన్ అయింది, నోట్ బ్యాన్ అడ్జస్ట్ అవుతుంది కదా. అఫ్ కోర్స్ సిస్టమ్ అడ్జస్ట్ అయిపోయింది. దట్ ఇస్ ట్రూ. చేసినప్పుడు చిన్నోళ్ళు అడ్జస్ట్ అవుతారు. మీరు చెప్పేవాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను సెకండ్ పియూ అంటే ఇంటర్మీడియట్ చదువుకొని మీరు ఇంత బాగా ఎలా చేస్తున్నారు సార్ అగ్రికల్చర్? అంటే మీరు ఈవెన్ గ్రాడ్యుయేట్ కాదు, మీరు పెద్ద చెప్పుకోవడానికి పెద్ద ఏమన్నా అగ్రికల్చర్ చదివిన వాళ్ళు కాదు, ఏం కాకుండా ఈవెన్ ఎవరైతే సో కాల్డ్ అగ్రికల్చరల్ BSc MTechలు BEలు చదివి చాలా మంది అగ్రికల్చర్ చేస్తున్నా నేను చూస్తా వస్తున్నాను. బ్రింజాల్ని సక్సెస్ఫుల్ గా గ్రో చేసిన ఫస్ట్ ఫార్మర్ ని నేను ఇతను కలిసాను అనమాట. ఆకలి ఉంటే ఆయన మీరు దయచేసి నెంబర్ పెడతాను అయింది, మీరు ప్లీజ్ అడగండి, డౌట్స్ ఉన్నా తెలుసుకోండి. సో ఎంత గొప్పగా పండిస్తున్నాడంటే ఇంకా మీరు ఈ ఫీల్డ్ ఒకసారి మీ కళ్ళతో మీరు చూస్తే వ్యవసాయం అనేది ఇంకా బతికే ఉంది. రైతు అనేవాడికి ఏం ప్రాబ్లం లేదు. కరెక్ట్గా మనం క్రాప్ తీస్తే కొనేవాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, బయ్యర్స్ ఉన్నారు, లాభాలు నష్టాలకి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు, మంచిగానే ప్రాఫిట్స్ ఉన్నాయి. ఒక్క ఎకర్లో 20+ అంటే 20 to 25 lakhs, ఈవెన్ రేటు బాగుంటే 30 lakhs కూడా తీయొచ్చు. తీసి చూపించాడు. ఈయన మన సూపర్ హీరో అనమాట. నేటి మా రైతు, నేను కలిసిన నా బెస్ట్ ఫార్మరు ఇంతవరకు నా ట్రావెల్లో ఈజ్ ద బెస్ట్ ఫార్మర్. నేను నా గుణమే చెప్తున్నాను. ఇలాంటి మంచి ఫార్మర్స్ మన దగ్గర ఇంకా ఉన్నారు. రైతు సోదరులారా, బాధపడొద్దు, మన అగ్రికల్చర్ ఏం పడిపోలేదు. మీరు ఒకే పంటను వేసుకుంటా, ఒకే దాంట్లో మీరు రకరకాల బాధలు పడుకుంటా మీరు చాలా సఫర్ అవుతున్నారు. కానీ ఇట్లా కాదు. అగ్రికల్చర్లో చూడండి, జస్ట్ ఆర్గానిక్ మెన్యూర్స్, కంపోస్టు,
ఈ మన గోమూత్ర ఇవన్నీ చిన్న చిన్న మన ఏదైతే మన ట్రెడిషనల్ వేలో ఉన్నాయో వెస్ట్ డీకంపోజ్ ఇవన్నీ కలిపి కొట్టి ఇతను ఇంత సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేస్తున్నారు. చూడండి, మీరు చూడండి, నేను చెప్తా అంటే కూడా చెప్పేదానికంటే కూడా మీ కళ్ళతో చూడండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీ కళ్ళతో చూడండి. ఒక వ్యక్తి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే 100% ఆర్గానిక్ చేయట్లేదు, కొంత ఒక 10% ఆయన చెప్తున్నాయన 50% యాడ్ చేస్తా అంటుండు. సరే ఏది చేసినా కానీ ఈవెన్ పెస్ట్ కొట్టినా కానీ నీకు ఇలా రోగాలు ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక మాట చెప్పేస్తాను ఫైనల్ గా, మేము ఇచ్చేవాళ్ళనా తినేవాళ్ళు మమ్మల్ని నమ్మకం తింటారు. అవును, దాన్ని మంచిగా తీయాలనేసి ఒకటి అంతే, అదే కాన్సెప్ట్. ఏం కాదన్నా, మేము పండేవాళ్ళు మేము మాత్రమే పండొచ్చు, రైతు మాత్రం పండొచ్చు, ఏమన్నా పండొచ్చు అన్న, ఏమన్నా తీయొచ్చు, పండేది మాత్రం అన్నం వట్టికి తినేదేమో అన్నమే. అవును, దాన్ని మంచిగా తీయాలని, చీటింగ్ చేయకూడదు, మంచి చేయాలి. ఇప్పుడు మాది రైస్ అంతా బ్యాన్ అయ్యిందన్న, అప్పుడు మాకు ఎట్లా అవుతుంది తెలుసు, రైతులు అయితే మా రైస్ వరదేశ్ లో బ్యాన్ అయిందంటే ఎంత కెమికల్ పెడతా ఉన్నాం మన ఎన్ని మధ్య తినేదనా. ఇప్పుడు జనరేషన్ చూడండి, ముందు ఎంత 7 feet గంట ఉంటా ఉంటారు, ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 4 కాదన్నా. ఇప్పుడు మా మా తాత వాళ్ళంతా 100 years గంట ఆరాంగా నడుచుకొని పోతా ఉంటారు. అవును, మా నాన్న వాళ్ళంతా 70కి వచ్చినారు. అవును, తర్వాత మనది అవును మంది బిలో లెవెల్ అయిపోయింది, మంది మరి మిడిల్ కంటే తక్కువ ఉంది, మరి మంది ఘోరంగా ఉంది మన పరిస్థితి, హెల్త్ కూడా బాగాలేదు. కానీ ఒక చిన్న లాస్ట్ డౌట్ మహేష్ గారు, ఈ బ్రింజాల్స్ హెల్త్ కి మంచిదేనా? ఇది దేశీయ వంగడంతో మన వాళ్ళు గ్రాఫ్టింగ్ చేశారా? ఇది మాది మూల కాదు, ఇది మా ఫారిన్, ఇది గ్రాఫ్టింగ్ అయితే అయింది, అంటే గ్రాఫ్టింగ్ అయ్యి వచ్చింది, మన దేశీయ వంగడం అయితే కాదు. ఓకే, ఇప్పుడు మా తినేవాళ్ళకి ఇంకొక మాట చెప్తానన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పులి పడిందని, ఇప్పుడు పడింది కదా, ఇదని కోసుకొని ఉండేదంతా తినొచ్చు. అవును, అప్పుడు మేము మందులు తక్కువ వాడతాము. అవును, తినేవాళ్ళకి ఏమంతా ఫైన్ కావాలా, కలర్ కావాలా. అప్పుడు ఏం మేము రైతులు ఏం చేస్తాము, మాకు జీవనం ఉంది కదా. అవును, అప్పుడు కెమికల్ వాడతాము. మహేష్ గారు ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే మీరు బయట కొన్ని దేశాలు తిరిగారో ఇలా నాకు తెలియదు, నేను చెప్తాను. ఈ బ్రింజాల్ అనేది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న బ్రింజాల్ని ప్రపంచ దేశాలు తినేది బ్రింజాల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం తక్కువ చిన్నది తింటాం, చిన్న సైజు తింటాం మనం, అంటే సన్నటి తింటాం. ఇది బ్రింజాలు, ఇది యాక్చువల్గా ఎగ్ ప్లాంట్ అంటారు దీన్ని ప్రపంచ దేశాలు మీరు బయటికి వెళ్తే, మన ఇండియాలో కూడా తింటున్నారు, అలా కావట్లేదు. ఇండియా మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని కంట్రీస్ తప్పనిచ్చి ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఇట్లని తింటున్నారు. ఎంత విరివిరిగా తింటారంటే ప్రతిరోజు వాళ్ళు ఈ బ్రింజాల్ లేకుండా అన్నం తినరు వాళ్ళు. ఎంత హెల్దీ అంటే ఈ ఎగ్ ప్లాంట్ అనేది, ట్రస్ట్ మీ బ్రదర్స్, నేను చూశాను, నేను ప్రతి కంట్రీ చాలా కంట్రీ చూసొచ్చాను కాబట్టి చెప్తున్నాను, నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ బ్రింజాల్ అనేది తినకుండా వాడు సాయంత్రం నిద్రపోడాడు. అంటే ఎంత హెల్దీ అంటే ఈవెన్ లెబనీస్కి వెళ్తే లెబనీస్ వాళ్ళు ఫస్ట్ ఇది తింటారు వాళ్ళు. దీన్ని కొంచెం లైట్ గా ఫ్రై చేసేసి దాన్ని కర్రీ తినేస్తారు. అంటే ఈ ఎగ్ ప్లాంట్ అనేది చాలా హెల్దీ రకమైన వెజిటబుల్ ఐటము. దీన్ని అందరూ తినాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా మనం సన్న వంకాయలు తింటాము, అది తింటాము, ఇది తింటాము, ఎన్ని కబుర్లు వద్దు. నాకు జ్ఞాపకం ఉంది, ప్రతి ఇంటి దగ్గర 2 చెట్లు పెడతాం ఉంటారు అప్పుడు. అవును, అవును, చిన్నవాడు మేము చూస్తాం కదా. అవును, ప్రతి ఇంటి దగ్గర 2 చెట్లు ఉంటా ఉంటాయి. అవును, చూడండి అసలు ఈ కాపులు చూడండి మీరు ఒకసారి. ఒక మనిషి ఇలా కాయలు ఎలా కాపిస్తాడు, అసలు ఈయన కాయస్తాడా? ఒకసారి చూడండి. ఫార్మర్ ఇంకా మీరు ఎందుకు ఇంకా అగ్రికల్చర్ లాసు, మనకు సాఫ్ట్వేర్ జాబులు కావాలి, బిజినెస్లు పెట్టుకోవాలి మనం, అవసరమా? చూడండి, ఒక ఎకర్లో 25 to 30 lakhs ఒక మనిషి సంపాదించాడంటే ఎందుకు సంపాదిస్తాడు? మనం దీన్ని అర్థం చేసుకోండి మీరు దయచేసి ప్లీజ్. అగ్రికల్చర్ అంటే అంత చీప్ లైఫ్ కాదు ఇది. అగ్రికల్చర్ అంటే ఒక టెక్నాలజీ. అగ్రికల్చర్ అనేది సాధారణ విషయం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది అగ్రికల్చర్ అంటే, ఇట్లా ఉండాలి అగ్రికల్చర్ అంటే రైతు పని చేస్తే ప్రాబ్లమ్స్ ఎందుకు, ఇలా చిల్లరగా మాట్లాడుకొని మన రైతుల్ని మన యొక్క అగ్రికల్చర్ని మనం చీపు చేసుకుంటే చివరికి ఈ వ్యవసాయాన్ని బస్టు పట్టిస్తున్నారు కొంతమంది. చూడండి అసలు ఎంత అద్భుతమైన కాయలు, ఎంత సూపరు. చూడండి అసలు ఈ కాయలా ఏంటి, చాలా బాగుంది నాన్న. చెప్పండి. లేబర్స్ ప్రాబ్లం ఉంటాను. ఇప్పుడు 1 టన్ను మా ముగ్గురు అది కట్టేస్తారు.
ఒక్క టన్ కూడా ఎక్కువ అవసరం లేదు. సెంటర్ లో ఒక రోడ్ పెట్టాను, ఆ సైడ్ లో రోడ్ పెట్టాను, ఆ రోడ్ సైడ్ లో పైన అంతా. అవును, ట్రాక్టర్ వచ్చి అక్కడ పెట్టుకుంటాను. అవును, అది నుంచి ఇక్కడగా దిగిపోతే అక్కడ అయిపోతాను. అవును, అదంతా టెక్నికల్ అంటే ఇంతే. అదండి, రోడ్ సైడ్ ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ. రైతులకి పొద్దున్న నుంచి సాయంత్రం గంట చేస్తే బోర్ పడుతుంది. మాకు టైమింగ్ పెట్టుకున్నాను. అవునవును, నేను పొద్దున్న 6 గంటలకు వస్తాను, 10:30 గంట చేస్తాను, తర్వాత అవతలకి పోతాను, చూసుకుంటాను. అవును, 3 గంట 4 గంటలకు ఉంటే వచ్చేస్తాను. అవును, పని చేసేదే 3-4 అవర్లు. అవును, చేసుకుంటే చాలు. అవును, ఏం పెద్దగా పొద్దున్న నుంచి సాయంత్రం గంట చేయాలి. అదే ఫుల్ టైం కూర్చొని లేబర్ అవతల నుంచి వస్తారు. అంటే లేబర్ ఇష్యూస్ కూడా దీంట్లో ఉండవు పెద్ద. ఏవి కలేదు, ఏమి ఇది కట్టేదానికి వస్తున్నాం. అప్పుడు ఇప్పుడు 2 కితాలు కట్టేశారు, 15. ఇంకోటి మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ రోప్స్, ఈ యొక్క ప్లాస్టిక్ వైర్స్ ఏంటంటే మొక్కని ఏంటంటే మనం స్ట్రెంథనింగ్ చేయడం కోసం కడతాం అన్నమాట. దిగు పడిపోతుంది, పడిపోకుండా కోసం. ఎస్, స్క్రాచ్ వస్తుంది. ఇది కట్టకపోతే ఏంటంటే కిందకి ఇట్లా పడిపోవటం వల్ల ఏంటంటే మన కాయకి ఏంటంటే మచ్చలు ఏర్పడతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఇది కట్టుకుంటాం అనమాట. ఇది సాధారణంగా కట్టుకోవచ్చు, ఇది పెద్ద డిఫికల్ట్ ప్రాక్టీస్ ఏం కాదు. ఒక చెట్టుకి ఎన్ని కట్టాలి సార్ ఇది? ఒక చెట్టుకి ఎన్ని కట్టాలి ఇవి మామూలుగా? ఎంత బ్రాంచెస్ వస్తుందో మామూలు అందాజు ఎన్ని కట్టచ్చు? బ్రాంచెస్ ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా వస్తుంది పైన కొత్త బ్రాంచెస్. ఒక 10 కట్టచ్చు. ప్రెసెంట్ 20-25 గంట 20-25 కట్టుకోవచ్చు. అంటే లైఫ్ టైమ్ లో 20-25 కట్టాలి మనం. రైట్. ఫర్టిలైజర్ ఏమీ లేదు ఇంకా. నేను చెప్పకపోతే ఫర్టిలైజర్ ఏమి లేదు. సైంటిస్టులు అంతా అవమాన పడేస్తారు. ఇది ఏమి స్పాట్, ఇది ఏం చెప్తారు దీనికి? దీని సొల్యూషన్ ఏంటి? అది స్టోన్ పడింది, అది అంతే అంటారా? స్టోన్ పడేది. ఇప్పుడు దీనికి ఫర్టిగేషన్స్ ఇంకేమి వేయరు మీరు? ఇంకా నేను ఫర్టిలైజర్స్ చేయరు మీరు? నేను చేసాక నాకు అవసరమే లేదన్న. ఫర్టిలైజర్ చేయరు. చూడండి ఫ్లవరింగ్ చూడండి ఎంత హెల్దీగా ఉంది. ఇందులో మేల్ ఫీమేల్ తెలుసా మీకు? మేల్ ఫీమేల్ అంతా ఇప్పుడు ఏమైంది, ఇదే పూలేనా ఇప్పుడు వచ్చి దేని వచ్చేది ఇంత పల్లేషన్ అయితే అంతా. ఎట్లా మేల్ ఫీమేల్ తెలుసా మీకు? దీంట్లో వచ్చేలేదు మేల్ ఫీమేల్, దీంట్లో వచ్చేలేదు. ఇదంతా ఫీమేల్, ఇదంతా కాయ అయిపోతుంది. మేల్ రాదు అంతా కాయలే, అంతా కాయ అయిపోతుంది. ఇది కన్ఫామ్ 100%. చూడండి కన్ఫామ్ అది. చూడండి ఇప్పుడు ఏముంది, ఇది కాయ అవుతుంది, ఇది ఇప్పుడు చూడండి, ఇది కాయ అవుతుంది. అదే ఫ్లవర్ వచ్చింది, కాయ వచ్చింది. అదే అడుగుతున్నా మిమ్మల్ని. యావత్ కావాల్సింది ఇది ఎక్స్ట్రా ఉన్నప్పుడు అదే పడిపోతుంది. అవును, అదేనండి ప్రతిదీ ఏంటంటే ఫ్లవర్ నీకు. సో 1 year మీరు ఇలా ఇదే విధానంతో, ఇదే సిస్టమ్ తో మీరు మెయింటైన్ చేస్తారనమాట. 1 year ఇదే మల్చింగ్ వేసేస్తే నాకు నెక్స్ట్ నన్ను ఏమి ఇచ్చే కయ్యలేదు. అవును, మల్చింగ్ చేయొద్దు. పెట్టాను అక్కడ నీటిలో స్టాక్ పెట్టాను, ఎరువు వేస్తా ఉంటాను ఎరువు. అవునవును, దీనికి బెటర్గా ఏం చేయాలి? నీమ్ కేకను, ఫామ్ యార్డ్ మెన్యూరు, పేడ, పశువుల పేడ. ఏమైందంటే మేము డ్రన్ చేసింటాం కదా, ఫిల్ చేసేసింటాం, ఆల్రెడీ చేస్తాం. అదంతా ముందు ప్లాంట్ పెట్టేదానికంతా అయిపోతుంది. ఓకే, ఇంకా వేరే అవసరం లేదు. ఇంకా ఇంకేం లేదు, నేచురల్ గా అది వస్తా ఉంటుంది. అది డిస్టర్బ్ చేయకూడదు. ఈ కెమికల్ వేస్తాడు, ఈ కెమికల్ వేయటం వల్ల మనకి ఇంకా నానా రకాలుగా వచ్చేది. ఇప్పుడేం లీఫ్ తెలవ అవుతుందన్నా. అవును, ఎంతలో అవును, లీఫ్ తెలుగు కాకూడదు. అవును, అప్పుడు మాకు క్లైమేట్ డిఫరెన్స్. గొప్ప విషయం ఏంటంటే చూడండి, వీలైనంతగా మిత్ర పురుగులు ఉన్నాయి మన మహేష్ గారి చేలో. చూడండి ఎక్కడ చూసినా సరే మిత్ర పురుగులు ఉన్నాయి. కానీ ఇన్ని మిత్ర పురుగులు ఎక్కడ చూడాలి? ప్రతి ప్లేస్ లో మిత్ర పురుగులు. అంటే దీన్ని బట్టి మనడు వాన పడుతుంది పొద్దున్న, అవును, స్ప్రే చేయలేదన్నమాట. అంతా దిగుకు పారుస్తుంది. అవును, అట్లా సిస్టమ్ చేసుకున్నాం. అచ్చా, ఈ వాటర్ అనేది కూడా ఫ్లో ఉంది మనకి. ఇప్పుడు ఎక్కువ వాన అయిపోతాయి. అక్కడ ఆయన ఏమంటాడంటే మన వర్షం గనక పడితే ఆ పైనుంచి మనకు వాటర్ అనేది కిందకి పారిపోద్దంట. వాటర్ అంటే పారిస్తూ ఉంటాడు వాటర్. అంటే ఆ వాటర్ ప్రాబ్లం కూడా మనకి మొక్కల్ని అటాక్ చేయలేదు అది ఇంకా. సో ఎంత వర్షం పడ్డా కానీ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోద్ది, అంతా స్టోర్ అవుతుంది. అప్పుడు ఎక్కువ నీరు అయ్యేది ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది. అవును, కరెక్ట్. అది అన్ని కాయలే వస్తుంది. చూడండి ఒకసారి, అన్ని కాయలు. ఇన్ని కాయలు పడ్డాయి అన్న, అసలు ఇన్ని కాయలు పట్టాయి అసలు. నిజంగా ఆర్గానిక్ అనేది చాలా గొప్ప సర్వీస్. ఇది ఆర్గానిక్ ఈజ్ నాట్ ఏ చీప్ ప్రాక్టీస్. ట్రై టు అండర్స్టాండ్ గైస్. చూడండి పాలినేషన్ ఎలా నడుస్తుందో చూడండి. ఇదా పాలినేషన్? ఇది పాలినేషనేగా. చూడండి పాలినేషన్, ఫస్ట్ టైం పాలినేషన్ చూస్తున్నాను. ఇది పాలినేషన్ ఇట్లా జరుగుతున్నమాట. ఇది బీస్ అన్నమాట. ఈ బీస్ని ఇట్లా వచ్చి ఓపెన్ గా పాలినేషన్ చేస్తాం. అంతా తినేస్తుంది, ఏం కావాలన్నదల్లా తినేస్తుంది. అవును, మైట్స్ ఏమైనా ఉంటుందంతా ఇక్కడ. అవును, ఇక్కడ చూడండి ఈ ఇన్సెక్ట్ కూడా మన చూడండి ఎలా వస్తుంది పాలినేషన్. మన చీమలు కూడా చూడండి, చీమలు కూడా పైన కింద తిరిగేసి ఏదైనా రోగం వచ్చి తినేస్తుంది.
ఇంకా ఏం క్రాప్స్ వేస్తారు సార్ మీరు? నాది మ్యాంగో ఇది, సపోటా ఉంది, ఓకే, పోమోగ్రానేట్ ఉంది, గ్రేప్స్ ఉంది. ఓకే. సో డిఫికల్ట్ క్రాప్స్ ఏమన్నాయి మీకు ఐడియాలో? ఏం డిఫికల్ట్ అంటే మీరు పెంచేటప్పుడు అన్ని మీ క్రాప్స్ ఇంతే ఉన్నాయా? అన్న డిఫికల్ట్ ఏమి ఉండదు, మేము చేసుకుంటాం. ముందు ఏమంటే ఈ అగ్రికల్చర్ ఏమైందంటే అంటే ఏమన్నా ఈ క్రాప్ ఏముంది కదా దీని నుంచి మేము తెలుసుకోవాలి ముందు. అవును, ఫస్ట్ మనకి క్రాప్ ఎలా గ్రో చేయాలి ఒక్కసారి దాని సిస్టమ్ కనుక అర్థమైపోతే ఆటోమేటిక్గా దాన్ని మనం ఆడుకోవచ్చు అనమాట. ఎక్కువగా పోతా దాని నుంచి మాకు ఇదైతా ఉంది. అవును, ఇప్పుడు ఏమంటే వీక్లీ 2 కితాల వాటర్ ఇది డ్రిప్లో ఇస్తారు, వాటర్ సొల్యూబుల్ ఇవంతా. అంతా ఏమి ఇచ్చలేదు. అవును. మీకు ఏమన్నా అవార్డు ఇచ్చారా? ఏమన్నా మన గవర్నమెంట్ ఏమన్నా అవార్డు ఏమైనా ఇచ్చారా? మేము ఎందుకు ఏమి అవార్డు ఇవ్వలేదా? అవంతా నాకేం వద్దానా, నాకు సింగర్ నేను ఇస్తాను సార్, నాకు ఏమి ఇవ్వలేదు అవార్డు? ఏమి కావాలన్న వాళ్ళు ఇచ్చేది. అట్లా కాదుగా, ఏమిటి కావాలి రైతునికి ఎంకరేజ్ చేయాలి. నేను ఇప్పుడు నాకు ప్రాఫిట్ కావాలా, నేను బిజినెస్ చేసుకుంటా ఉన్నాను, నేను పెరగాల. రైతు సోదరులారా, నా లాస్ట్గా ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు నేను మీ మనిషిలాగా, నేను మీకు ఒక చిన్న తమ్ముళ్ళలాగా అర్థం చేసుకుని ఆలోచించాను. ఫర్టిలైజర్స్ చేయడు, పెస్టిసైడ్స్ కూడా ఏదో 1-2 వాడుతున్నాడు, అది కూడా పైన పురుగులకు, చిన్న పురుగులు అనమాట. అది అంతే. ఇప్పుడు వాడలేదు, స్టార్టింగ్లో వాడాడు. ఫంగిసైడ్స్ స్టార్టింగ్లో వాడాడు. ఇది గ్రాఫ్టెడ్ బ్రింజాల్ అనమాట. సో ఈల్డ్ చాలా బాగుంది, క్రాప్ అనేది అద్భుతం అనమాట, అత్యద్భుతం అనమాట. మీరు చూడండి, 3600 మొక్కలతోని ఒక 1 ఎకర్లో దాదాపుగా 1 ఎకర్కి 1200 వస్తుంది. 1 ఎకర్కి 2 ఎకర్స్కి 3600. అచ్చా, సారీ, 1 ఎకర్కి 1200 గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్ని పెట్టాడు. 1200. దీని ఈల్డ్ వచ్చేసి కూడా అద్భుతమైన ఈల్డ్, 120 టన్స్ తీస్తున్నాడు. 1 ఎకర్కి ఎంత? 1 ఎకర్కి 120 టన్స్ తీస్తున్నాడు. యావరేజ్గా కేజీ అతను ఎక్స్ట్రీమ్గా 60 రూపాయలకి అమ్మాడు, ఇప్పుడు 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నాడు. కానీ యావరేజ్గా వేసుకుని ఆన్ యావరేజ్ 30 రూపాయలు వేసుకున్నా కానీ 30 లక్షలు అనేది ఖచ్చితంగా నిలబెట్టతను ఎర్న్ చేస్తాడు. దీన్ని మటుకు మీరు నమ్మండి. ఇంతకు మించి మీకు చెప్పిన అగ్రికల్చర్ గురించి నేను మీకు ఏదో కహాని చెప్పినట్టు ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.